అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ ఈ సక్సెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే సినిమా సూపర్ హిట్ అయ్యి హెవీ కలెక్షన్స్తో ఫస్ట్ డే 9.8 crores షేర్ అనేది డెబ్యూ హీరో ఈక్వల్ టు బిగ్ హీరోస్ రేంజ్లో దర్దాపులో వచ్చింది. సో సంతోషాన్ని మీ అందరితో పంచుకోవడానికి పాత్రికేయులతో పంచుకోవాలని ఈ సమావేశం ఏర్పాటు చేశాను. సినిమా గురించి అందరు చెప్పారు, నేను ఓన్లీ అఖిల్ గురించి చెప్తాను. ఫస్ట్ థింగ్ ఐ థ్యాంక్ నాగార్జున గారు మా బ్యానర్ నమ్మి సినిమా మా చేతిలో పెట్టినందుకు. అఖిల్ సయేష ఈ లీడ్ పేరు అండ్ మా డైరెక్టర్ ఎవర్ గ్రీన్ డైరెక్టర్, ఆయన లేకపోతే ఈ ఇంత స్పాన్లో మేము సినిమా చేయలేము, ఇంకా టైం ఎక్కువ పడుతుంది. అండ్ అఖిల్ అండర్ వాటర్ ఎపిసోడ్ ఉంది సినిమాలో, అండర్ వాటర్ ఎపిసోడ్ అఖిల్ 1 డేలో చేశాడు. అది ఏ హీరో చేయలేడు, ఎందుకంటే ఆయన స్విమ్మర్, ప్రొఫెషనల్, అంటే ఈ ఛాంపియన్షిప్స్ పోటీ చేసే స్విమ్మర్. ఒక రోజుకు 25 లక్షలు ఖర్చు అవుతుంది, వేరే రోజు 3 రోజులు అవుతుంది. అలాగే ఫైట్స్ ట్రైన్డ్, డబ్బింగ్ ఓన్లీ ఇన్ 25 hours డబ్బింగ్ చెప్పేసిండు. డబ్బింగ్ ప్రాక్టీస్, టోటల్ పర్ఫెక్ట్ ఆర్టిస్ట్. ఎమోషనల్ సీన్, రాజేంద్ర ప్రసాద్తో ఒక సీన్ ఉంటుంది సినిమాలో, పోయే ప్రాణానికి డబ్బులు వస్తాయని తెలియదు కానీ నాన్న అంటాడు, కళ్ళలో నీళ్ళు వస్తాయి. పర్ఫార్మెన్స్, ఎమోషనల్లో పర్ఫార్మెన్స్, రొమాన్స్లో పర్ఫార్మెన్స్, ఫైట్, అన్నిట్లో అఖిల్ ఈజ్ ఎ సూపర్ స్టార్. మాకు ఆ సంతోషం ఉంది మా బ్యానర్ ద్వారా రిలీజ్ చేసి అఖిల్ని నిలబెట్టినందుకు. సయేష కొత్త అమ్మాయి అయినా బ్రహ్మాండంగా చేస్తుంది. డైలీ డైలాగ్స్ తెలుగులో మాట్లాడడం, తెలుగు ఆల్మోస్ట్ నేర్చుకుంది. అంత ఇంట్రెస్ట్ అమ్మాయికి. డ్యాన్స్ బాగా చేస్తుంది. ఈ సినిమాలో డ్యాన్స్ ఆమెకి ఎక్కువ లేదు, ఒకటే సాంగ్లో ఉంది. కాబట్టి లాస్ట్ సాంగ్ నాగార్జున గారు రాగానే థియేటర్ మొత్తం షేక్, మొత్తం గోల గోల, స్క్రీన్ కనిపించట్లేదు పేపర్స్ వేస్తుంటే. ఇంకోసారి కూడా వెళ్ళిపోయి అలా ఉంది నిన్న. అన్ని షోస్ బాగున్నాయి, ఇవాళ కూడా అన్ని హెవీగా ఉన్నాయి. సో జస్ట్ వీ వాంట్ టు షేర్ విత్ యూ, అందుకే ఇక్కడ కూర్చున్నాం. వీఆర్ ఆల్ హ్యాపీ. థ్యాంక్స్ అండి. ముఖ్యంగా బ్రహ్మానంద్ గారిని థ్యాంక్ చేయాలి. నిజంగా సెకండ్ హాఫ్లో ఆయనే క్యారీ చేశారు చాలా వరకు. సో థ్యాంక్ యూ సార్. లేదు, నేను నిజంగా చెప్తున్నాను, ఆ 14 days ఎక్స్పీరియన్స్ అయితే నేను ఎప్పుడు మర్చిపోను. అంటే నాకు భయం వేసేది ఆయన దగ్గర వెళ్ళి కూర్చోవడం, బికాజ్ నేను నవ్వేస్తాను. ఒక 3-4 times వినాయక్ గారు పాపం కట్ చెప్పాల్సి వచ్చింది. నేను నాకు డైలాగ్ కూడా లేదు సీన్లో, నేను ఊరికే నుంచోవాలి, అయినా కంట్రోల్ చేయలేకపోయాను ఆయన. సో ఆ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు మర్చిపోలేను. అవును, now I'm very familiar. Really? It's too early to speak about it right now. Oh God, everyone asked me to sing. Nanu kani vini yaru kani ada chalilo dose savura.